జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నుంచి పార్టీపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న 21 జనసేన నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. జనసేనకు బాగా బలమున్న 50 స్థానాలు గుర్తించారు. త్వరలో జిల్లా అధ్యక్షులపైన జనసేన దృష్టి పెట్టనుంది. ఆ తర్వాత ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో ఉన్నాయి పార్టీ వర్గాలు. కూటమి ప్రభుత్వంలో ఉంటూనే సొంతంగా బలపడే ఆలోచనలో ఉన్నారు జనసేనాని పవన్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నుంచి పార్టీపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న 21 జనసేన నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నుంచి పార్టీపై ఫోకస్ పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది? అంటే సొంతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పైన దృష్టి పెట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా కూటమి గెలిచి ఏడాది గడుస్తా ఉంది. ఇప్పటివరకు కూడా పార్టీ పైన పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయలేకపోయారు. ఒకవైపు షూటింగ్లతో పాటు మరోవైపు పాలన పరంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక పార్టీ పైన ఫోకస్ పెట్టబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీస్ లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే గెలిచిన 21 స్థానాలతో పాటు ఇంకొక 60 స్థానాలపైన కూడా జనసేన సర్వే చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంట్లో భాగంగా జనసేనకు బలం ఉన్న ఒక 50 నియోజకవర్గాల్ని ఫైండ్ అవుట్ చేశారు. దాంట్లో భాగంగానే వాటన్నిటి కూడా కొత్తగా ఇన్ఛార్జీలు కూడా నియమించబోతా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా పార్టీని స్ట్రెంథన్ చేసుకుని మొత్తం అంటే 21 గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఇంకొక 70 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో జనసేన ఫోకస్ చేయబోతా ఉంది. ఇప్పటికే ఆ మిగిలిన అన్ని పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. వాళ్ళ మార్క్ కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. కూటమిలో ఉన్న అటు తెలుగుదేశం పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పటికే ఆ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంది. ఏడాది గడుస్తున్నా కూడా జనసేన పూర్తి స్థాయిలో పార్టీ పైన ఫోకస్ చేయలేదు. మరోవైపు క్యాడర్ తో కూడా సంబంధాలు తెగిపోతున్నా అనే ఒక ఇండికేషన్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు పార్టీ పైన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు షూటింగ్ షెడ్యూల్ అన్ని కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఏడాది గడుస్తున్న తరుణంలో పార్టీ పైన ఫోకస్ చేయబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక 60 నియోజకవర్గాల వరకు కూడా దృష్టి పెట్టారు. ఇవన్నీ కూడా ఇన్ఛార్జీలను నియమించిన తర్వాత సెప్టెంబర్ నుంచి ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. శ్రావణి. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.